నమస్కారం. ఫస్ట్ మీరు ఎంపీగా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. మంత్రి పదవి రాలేకపోవడానికి కారణం ఏంటి? మీరు రేస్లో ఉన్నారని అందరూ అనుకున్నారు. రజనీకాంత్ గారు మా పార్టీలో మీరు చూసుంటారు, అన్ని పార్టీల సమావేశం జరిగిన నాడు స్క్రోలింగ్లకు ఆస్కారం ఉండద్దని, ఫ్లాష్ న్యూస్లకి ఆస్కారం ఉండద్దని, ఎవరు పైరవి చేసుకోవాల్సిన లేదని, మేమే సంపూర్ణంగా ఉన్న పరిస్థితులలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము అలకెట్ చేస్తాం తప్ప పైరవీలు చేయొద్దని చెప్పిండ్రు. ఆశించే ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, ఆశించడం తప్పు కాదు రజనీకాంత్ గారు. కానీ వాళ్ళ వెసులుబాటుని బట్టి, అవసరాలను బట్టి, సీనియారిటీని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ని గమనంలో తీసుకొని ఇస్తారు. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవాళ సీనియర్ నాయకులైనటువంటి మా కిషన్ రెడ్డి గారికి కంటిన్యూ చేయడం, అదేవిధంగా గతంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతిలో ఇవ్వడం జరిగింది. కానీ మీరు రేస్లో ఉన్నారు, మీకు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సార్ రాలేదు, మీ పార్టీకో లేకపోతే కేంద్రం మంత్రివర్గంలో ఉండే రకరకాల ఈక్వేషన్స్, కాంబినేషన్స్ ఏంటనేది వాళ్ళ కంపల్షన్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఈటెల రాజేందర్ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంది? పార్టీలో పదవి ఏంటి? రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మీకు అప్పచెప్తున్నారు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. మీకు ఎంత సమాచారం ఉంది? ఈరోజు కూడా మీరు వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చారు, పార్టీ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణలో ఇవన్నీ డిస్కస్ చేశారంటున్నారు. ఏం మాట్లాడారు? తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు మీకు అప్పచెప్తున్నారనే ఎష్యూరెన్స్ వచ్చిందా, లేదంటే మీరు అడిగారా? రజనీకాంత్ గారు, నేను ఒక పొలిటికల్ లీడర్ని, గత 24 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నవాడిని. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల సైకాలజీ, తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటో తెలిసిన వాడిని కాబట్టి ఇవాళ జాతీయ సమావేశాలు హైదరాబాద్ జరిగిన నాడే ఆనాడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి సంకల్పంలో పనిచేయడం జరిగింది. కాకపోతే ఇవాళ ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ రకరకాల కారణాల వల్ల ఇవాళ అబద్ధాల ఒరవడిలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావచ్చు. కానీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన పార్టీ, అధికారంలో రావాలని చెప్పి సంకల్పం ఉన్న పార్టీ, ప్రజలు కూడా కోరుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల రేపు ఎప్పుడు మీరు చూసిండ్రు, అన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా 14-15% ఓటు బ్యాంకుతో 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే చరిత్ర మీరు చూసిండ్రు. మళ్ళీ 6 నెలలు తిరగకముందే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇవాళ దేశ రక్షణ, సౌభాగ్యం, దేశ అభివృద్ధి మోడీ గారి నాయకత్వం కొనసాగుతుందని చెప్పి ప్రజలు భావించి మాకు మళ్ళీ 8 పార్లమెంట్ సీట్లు, దాంట్లో ప్రధానంగా ఇవాళ 1/8 పాపులేషన్ ఒక మల్కాయి పార్లమెంట్లో ఉంటుంది. రజనీకాంత్ గారు 17 నియోజకవర్గాల సమానమైనటువంటి నియోజకవర్గంలో ఇవాళ నాలాంటి పోటీకి నిలిపితే 4,08,000 ఓటు తక్కువ 4 లక్షల మెజార్టీతో గెలిపించినటువంటి నియోజకవర్గం. అంటే నేను భారతీయ జనతా పార్టీలో ఒక సైనికుల్లాగా నీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సుకున్నా, నేను ఎన్నడూ కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే కమిట్మెంట్తో పనిచేసిన, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత నిరంతరంగా నాకు ఇంకో వ్యాపకం ఉండదు. రజనీకాంత్ గారు, మీరు చూస్తున్నారు 20-22 సంవత్సరాలు మీరు చూస్తూ ఉన్నారు. నేను సైనికుల్లాగా పార్టీ అప్పచెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా అమలు చేయడం, ఇచ్చిన టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడమే ఆశయం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏ బాధ్యత అప్పచెప్పినప్పుడు కూడా దాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా. నా ఎజెండా సింపుల్, ఒకటే ఎజెండా, భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తేవడమే నా ఎజెండా తప్ప నాకు దానికంటే భిన్నమైనటువంటి ఆలోచన లేదు. ఓకే, అధ్యక్ష బాధ్యతలు తీసుకొని తెప్పిస్తారా, లేదు అనుకుంటే ఇచ్చినా ఇవ్వకపోయినా తెస్తారా? వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారాలు తీసుకోవడమే మా ఎజెండాగా ఉంటుంది. రేస్లో ఉన్నారా లేదా మీరు? అధ్యక్షుడు రేస్లో? నేను రేసులో ఉండడం ఏంటండి, పార్టీ సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఈటెల రాజేందర్ గారు దేనికి పనికి వస్తారు, బండి సంజయ్ గారు ఎక్కడ పనికి వస్తారు, కిషన్ రెడ్డి గారు ఎక్కడ పనికి వస్తారు, లేదా ఇంకెవరైనా ఎక్కడ పనికి వస్తారు, ఇదంతా అసెస్మెంట్ చేసేదంతా పార్టీ చేస్తుంది. మనం అనుకుంటే కాదు. నేను రేసులో ఉన్నా అంటే వచ్చేది కాదు, నేను రేసులో లేనంటే నన్ను వదిలిపెట్టేది కూడా కాదు.